వెల్కమ్ టు మీనేస్తం. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. జేడీకేడీని సాధు నాయక్ పిలిపించి ఒక విషయాన్ని చెప్తూ ఉంటారు. చూడండి, మీనన్ని మనం గుట్టు చప్పుడు కాకుండా అంతమొందించాము, కానీ మినిస్టర్ మాత్రం బెయిల్పై బయటికి వెళ్ళి నన్ను వేరే ఏరియాకి ట్రాన్స్ఫర్ చేశారు. ఇకపై మీ బాసుగా వేరే వాళ్ళు రావచ్చు. అప్పుడు ఖచ్చితంగా జేడీకేడీ అసలు రూపాలు వాళ్ళకి బయటికి తెలిసే అవకాశం ఉంది. అందుకే మీ ఫైల్ని వెంటనే వేరే ప్లేస్కి ఖచ్చితంగా మార్చాలి అని అంటారు సాధు నాయక్. ఖచ్చితంగా సార్, ఇప్పటిదాకా మా రూపాలని బయట వాళ్ళకి తెలీదు. రమ్య, కిరణ్ మీకు తప్పిదే, కానీ ఇప్పుడు మనం ఏం చేయాలి అన్నది ఆలోచిద్దాము అనగానే, దానికంటే ముందు మీరు ఇకపై చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మన టీంకి కొత్త మెంబర్ రాబోతున్నారు. తన పేరు సింధు. స్పోర్ట్స్ కోటాలో ఈ ఉద్యోగం వచ్చింది. మన టీంనే పట్టుబట్టి ఉంచాలని చెప్పి మన టీంలోనే తను ఉంది అనగానే, ఎవరు సార్ ఇంతగా తన గురించి చెప్తున్నారు అనేలోపు సింధు అనే ఒక అమ్మాయి వస్తుంది. ఇక తన చేతిలో గుగ్గిలం పొగ వేస్తూ అంతా చూస్తూ వేస్తూ ఉంటుంది. చూసావా, తను ధైర్యవంతురాలే, కానీ కొంచెం పీరికి భయపడుతూ ఉంటుంది, కావాలంటే చెలరేగిపోతూ ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటారు సాధు నాయక్. ఇక తన్ని చూసి ఒక్కసారిగా కేదార్ షాక్ అయిపోతారు. ఇటువైపు జగదాత్రి, ఇదేంటి చాలా అంటే చాలా హోమ్లీ అమ్మాయిలా ఉంది అని చెప్పి ఇక తనలో తను నవ్వుకుంటుంది. నన్ను కూడా వదిన అందరూ హోమ్లీ అమ్మాయి అనుకుంటారు, ఈ అమ్మాయిలో ఎంత టాలెంట్ ఉందో అని చెప్పి అనుకుంటుంది జగదాత్రి. ఇక సాధు నాయక్ వచ్చిన సింధుకి అందరినీ పరిచయం చేస్తారు. రమ్య, కిరణ్ అలాగే జేడీకేడీ అని చెప్పి అందరినీ పరిచయం చేయగానే, అయ్యో సార్, అతను కేదార్ కాదు, నా బావ అని అంటుంది. ఏంటి మీ బావ అనగానే, అవును సార్, ఒక్కసారి పరిచయం అయితే చాలు, నేను జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను, అతను నా బావే, నీకు గుర్తున్నానా అనగానే, ఇక జేడీ అంటుంది, కేదార్ ఏంటి అనగానే, ఏం లేదు దాత్రి అని చెప్పి అంటూ ఉంటారు. ఇక చూడు సింధు, ఎవరో అనుకొని పొరపాటు పడుతున్నావేమో అనగానే, లేదు ఈ కేదార్ అనే వ్యక్తి నా బావ, తను నా బావ అవునో కాదో అన్నది కేదార్కి తెలుసు బావా అని అంటుంది. ఇక సాధు నాయక్ అంటారు, చూడమ్మా, ఇది పోలీస్ స్టేషన్, ఇక్కడ వరుసలు కలపకూడదు అనగానే, సరే ఇంట్లో బావ బయట కేడి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక సింధుకి కేదార్కి అసలు ఎటువంటి పరిచయం ఉంది, అలాగే వాళ్ళిద్దరి విషయంలో ఫ్లాష్ బ్యాక్ ఏదైనా ఉందా అని చెప్పి ఇక మనం ఆలోచించుకోవాలి. ఇది ఇలా ఉండగా మీనన్ చచ్చి చెడి మినిస్టర్ గేటు మీద నించుంటాడు. ఇక మినిస్టర్ వాళ్ళ అక్కడున్న సెక్యూరిటీ మీనన్ని గెంటేయబోతూ ఉంటే దూరంగా ఇక మినిస్టర్ కొడుకు చూస్తారు. మినిస్టర్ కొడుకు నువ్వు అనగానే, ఛీ, మీకు సహాయం చేసినందుకు ఆ జేడి నాకు ముష్టివాణి చేసేసింది, ఇంతకీ మీ నాన్న ఏడి బెయిల్పై బయటికొచ్చాడు, తరువాత నా సంగతి అనగానే, హలో మీనన్, మీరా, రండి అని చెప్పి ఇక హెల్త్ మినిస్టర్ కొడుకుని మనకి చూపిస్తారు కదా, తన పేరు సిద్ధార్థ. ఇక మీనన్ని తీసుకువెళ్ళగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక మినిస్టర్. మీనన్, ఎలా ఉండేవాడివి ఇలా అయిపోయావేంటి, నీకోసం నా మనుషులు గాలిస్తున్నారు అనగానే, ఇంకా బ్రతుకున్నానా, నువ్వు బెయిల్పై బయటకొచ్చావు, ఇన్ని వేల కోట్లు మినిస్టర్ పదవి నా వల్లే వచ్చింది కదా అని అంటారు మీనన్. అందుకే కదయ్యా నిన్ను వెతికి రౌడీలతో కిడ్నాప్ చేయాలనుకున్నాను ఈలోపు అనగానే, ఆ జేడి చాలా తెలివైంది, నన్ను ఊరికి చివరి వదిలేసి ఏదో ఒకటి తినేస్తుంది, మీనన్ పీడ విరగడైపోతుంది అనుకుంది, నా ప్రాణం గట్టి ప్రాణం కాబట్టి వెతుక్కుంటూ వచ్చాను, నడవలేకపోతున్నాను అని చెప్పి స్పృహ కోల్పోతారు మీనన్. ఇక మినిస్టర్ తన ఇంటి లోపలికి తీసుకువెళ్ళి మీనన్కి పాపం ఇక డాక్టర్తో చికిత్స చేయిస్తూ ఉంటారు. ఇక మీనన్ చాలాసేపటి నుండి, అంటే 2 days నుండో 3 days నుండి నడిచి భోజనం లేక స్పృహ కోల్పోతారు. ఇటు మినిస్టర్ కొడుకు అనుకుంటారు, పోనీలే మీనన్ మన దగ్గరికి తిరిగొచ్చాడు, ఆ జేడీకేడి మీనన్ని ఇలా చంపాలనుకున్నారా,
ఇప్పుడు మీన బ్రతికే ఉన్నాడన్న సంగతి వాళ్ళకి తెలియకూడదు. ఇప్పుడు దందా మొదలవుతుంది కాబట్టి ఎవరు చేస్తున్నారా అన్నది వాళ్ళకి తెలుస్తుంది. పైగా సాధు నాయక్ నాకు కొట్టాడు. ఇప్పుడు సాధు నాయక్ వేరే ఏరియాకి ట్రాన్స్ఫర్ అవుతున్నాడు. ఇక కొత్తవాడు మనవాడే అని చెప్పి మినిస్టర్ కొడుకు మాట్లాడుకుంటూ ఉంటారు. ఈవినింగ్ అవుతుంది. ఇక వైజయంతి ఇటు అటు తిరుగుతూ ఉంటే ఇక చిలకమ్మ సుధాకర్ దగ్గరికి వచ్చి, బాబు ఈరోజు మీ కాళ్ళకి నేను మసాజ్ చేస్తాను అనగానే ఇక సుధాకర్ అంటారు, వద్దులే చిలకమ్మ, నా కొడుకు నా కోడలు రోజు నాకు మసాజ్ చేస్తారు అనగానే, అవునా ఎవరు బాబు అనగానే, జగదాత్రి కేదార్ అని మనసులో అనుకుంటూ ఉండగానే ఇంతలో వైజయంతి, ఇంకేం పనిలేదా, ఆయన కాలు నువ్వు పట్టడం ఏంటి అనగానే, అమ్మా బాబుగారు కాలు త్వరగా రావాలంటే నేనే పట్టాలి, నా పట్టు చాలా బాగుంటుంది అనగానే, అమ్మో దీని దరిద్రం నాకెప్పుడు వదులుతుంది అని చెప్పి వైజయంతి గార్డెన్లోకి వచ్చి కూర్చొని ఇక ఆలోచిస్తూ ఉంటుంది. ఇటువైపు ఇక నిషి యువరాజ్పై కోపంతో ఉండగా యువరాజ్కి అటువైపు సోనీ ఫోన్ చేస్తుంది. సోనీ చెప్పు సోనీ. అవునా అలా అయిందా, ఫన్నీ, అబ్బా అక్కడ ఉంటే ఎంజాయ్ చేసేవాడిని అని చెప్పి సోనీతో కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడుతూ ఉంటారు. ఇక నిషికకి చాలా మండుతూ ఉంటుంది. ఇటువైపు వైజయంతి పక్కన వెళ్ళి కూర్చుంటుంది. కరెక్ట్గా అప్పుడే జగదాత్రి కూడా కేదార్పై కోపంతో, ఏంటి ఆ వచ్చిన సింధు నిన్ను బావా అని పిలడం, మీ ఇద్దరి మధ్య ఫ్లాష్ బ్యాక్ ఉండడమా, కేదార్ నువ్వు రాముళ్ళా అనుకున్నాను, కానీ నువ్వు కూడా ఆ యువరాజ్ లాంటి వాడివే అని చెప్పి కోపంగా గార్డెన్లో వెళ్ళి నిషి పక్కన కూర్చుంటుంది. ఇదేంటి నా పక్కన కూర్చుంది, ఇది నాకు ఎన్ని మాటలు చెప్పినా అస్సలు వినను అని చెప్పి అనుకుంటుంది నిషి. ఇక జగదాత్రి ఏమీ చెప్పకుండా అలాగే సైలెంట్గా ఆలోచిస్తూ ఉంటుంది. ఏందమ్మీ నువ్వు కూడా మా పక్కన కూర్చున్నావు, మాలాంటి బాధ నీకు రాదులే అనగానే, అత్తయ్య గారు ఆడవాళ్ళన్నాక కుళ్ళు ఈర్ష అన్నీ ఉంటాయి, మీలాంటి బాధ అంటే నాకు తెలీదు, మీరు కోరి తెచ్చుకున్నది, కానీ నాకలా కాదు అనగానే, ఏంటే ఆ బాధ, ఆ సోనీ యువరాజ్ వైపు వెళ్తుందని ఎంత చెప్పినా ఆ సోనీని నువ్వే తెచ్చిందని అందరూ అంటున్నారు, నేను నమ్మను అనగానే, పోన్లే నిషి ఈ విషయంలో నాకు తృప్తిగా ఉంది, ఇప్పుడు నేను చెప్పినా అర్థం కాదులే, మీ బాధ అర్థమవుతుంది, సరే మీ ఇద్దరికీ కాఫీ తీసుకుని వస్తాను అని చెప్పి జగదాత్రి, అమ్మో నేను కూడా కేదార్ విషయంలో ఇలా సింధు గురించి చెప్తే ఇప్పుడు జేడీకేడీ గురించి బయటపడేది చ అని చెప్పి జగదాత్రి లోపలికి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా ఆదిలక్ష్మి ఇక సురేష్ కోసం ఎంక్వైరీ మొదలు పెడుతుంది. నా కొడుకు వస్తే కౌశికిని, నా కొడుకుని, ఇద్దరి పిల్లల్ని అందరినీ తీసుకొని అక్కడికి వెళ్ళిపోతాను, ఈ ఆస్తిపాస్తులన్నీ రాయించుకుంటాను, అప్పుడు కౌశికిని అక్కడికి వెళ్ళాక రోజుకొక నరకం చూపిస్తాను అని చెప్పి ఇక ఆదిలక్ష్మి చాలామందికి ఫోన్ చేసి సురేష్ నెంబర్ కనుక్కుంటుంది. అమ్మా నువ్విప్పుడు కౌశికి దగ్గరున్నావా అని అంటారు సురేష్. అవునరా, నా ఆరోగ్యం బాగోలేదు, నువ్వు వస్తే హాస్పిటల్కి తీసుకెళ్దువు, ఎందుకంటే ఇక్కడ పుట్టింటి వాళ్ళ గురించే నీ భార్యకి ఆలోచన ఎక్కువ, అత్తింట్లో ఎవరేమైపోయినా పర్వాలేదు, ఆల్రెడీ జైలుకి పంపించేసింది కదా అని చెప్పి అంటూ ఉంటుంది. అమ్మా కౌశికి పిల్లలతో అక్కడ సంతోషంగా ఉంటే ప్రశాంతంగా ఉండలేవా, నేను వస్తున్నాను అని చెప్పి సురేష్ ఇక సుధాకర్ ఇంటికి బయలుదేరుతారు. ఇక సురేష్ రావడంతో కౌశికి, సుధాకర్ అలాగే ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉంటారు. ఇక జగదాత్రి కేదార్ కూడా అన్నయ్య వచ్చాడు, ఈ పిన్ని గారి సంగతి అన్నయ్య చూసుకుంటాడు, వదినికి ఏ కష్టం ఉండదు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో కీర్తి పాప వాళ్ళ తమ్ముడిని తీసుకుని వస్తూ ఉంటే కీర్తి పాపని అలాగే బాబుని చూసి సురేష్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. బాబు ఇక సురేష్ని గుర్తుపట్టి ఇక సురేష్తో ఆడుకుంటూ ఉంటారు. కౌశికి బాధ అనిపిస్తుంది. సురేష్ ఇద్దరు మంచివారిలో ఒక కలుపు మొక్క ఉంటుంది, ఆ కలుపు మొక్క వల్ల మన ఫ్యామిలీ డిస్టర్బెన్స్లో ఉంది అని చెప్పి అనుకుంటూ ఉండగానే, అమ్మయ్య నువ్వు ఒక్కడివే తక్కువయ్యావు అనుకున్నాను, ఎందుకంటే ఈ ఇంట్లో మగవాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళని పట్టించుకోవట్లేదు, నువ్వెలాగూ పట్టించుకోకుండా వెళ్ళిపోయావు, ఇప్పుడు కౌశికిని తీసుకెళ్ళడానికి వచ్చావా, ఆదిలక్ష్మిని తీసుకెళ్ళడానికి వచ్చావా అని అంటుంది వైజయంతి. అయ్యో అత్తయ్య అలా మాట్లాడతారేంటి, ఇక్కడికి మా అమ్మ వచ్చిందని చెప్పి తెలుసుకుని వచ్చాను,
అమ్మా ఏం హెల్త్ ఇష్యూస్ అనగానే ఇక కౌశికి చెప్తుంది, సురేష్ అత్తయ్య ఎక్కువగా స్ట్రెస్కి గురవుతున్నారు, అందుకే ఇక్కడికి వచ్చారు, మనం తన్ని జాగ్రత్తగా చూసుకోవాలి అనగానే చాలే ఇంకా ఇక్కడెందుకు మన ఇంటికి వెళ్ళిపోదాం అనగానే అత్తయ్య ఈ ఇంట్లో అందరూ సంతోషంగా కనబడుతున్నా లోపల బాధపడుతున్నారు, అందుకే పంతులు గారికి అడిగాను అనగంటే ఏంటో వదినా అని అంటుంది జగదాత్రి. ఇంకేం లేదు, వారాహి వ్రత పూజ చేస్తే ఇంట్లో సమస్యలు దిగ్విజయంగా ఏ పనులైనా పూర్తవుతాయి అంటున్నారు. సురేష్ కూడా వచ్చాడు కాబట్టి ఇక అందరం కలిసి వారాహి దేవి వ్రతం చేసుకుందాం, ఆషాఢమాసంలో తన నవరాత్రులు వస్తాయి, ఇక నవరాత్రుల పూజలన్నీ ఒకే వ్రతంలో మనం అందరం చేసుకుందాం అనగానే అవునా వదినా అని అంటుంది. అలా అయితే ఈ ఇంట్లో మగవాళ్ళందరూ మారితే చాలు అనగానే అవును అని అంటుంది జగదాత్రి. దాత్రి నేనెందుకు మారాలి అనగానే మీ ఫ్లాష్ బ్యాక్ ఏంటి అన్నది నాకింకా మీరు చెప్పలేదు అని అంటూ ఉంటుంది జగదాత్రి. తెల్లగా తెల్లవారుతుంది. జగదాత్రి అలాగే కేదార్, నిషి, యువరాజ్ అలాగే సురేష్, ఇటువైపు కౌశికి అందరూ పట్టుబట్టలతో హాల్లోకి వస్తారు. పంతులు గారు వస్తారు. ఇక వారాహి దేవి గురించి చెప్తూ ఉంటారు పంతులు గారు. అందరూ చక్కగా కూర్చొని వారాహి దేవి వ్రత ముచ్చట్లు ఇక పంతులు గారి ద్వారా వింటారు. అమ్మా వారాహిదేవికి ఇక తనకి ధైర్యం అలాగే తెగువ, ఇక ఎంతటి కష్టాన్నైనా వారాహి వ్రతం చేస్తే ఎలా తీరిపోతుంది, ఇలా వారాహిదేవి వ్రతాన్ని మొత్తం ఇక పూసగుచ్చినట్టు చెప్తూ వ్రతాన్ని చేస్తూ ఉంటారు పంతులు గారు. అందరూ ఇక కుంకుమ అలాగే అన్నీ ఆ వ్రతంపై వేస్తూ ఉంటారు. ఇలా వారాహిదేవి వ్రతాన్ని అంత చక్కగా చేసుకొని ప్రసాదాలు తింటూ ఉంటారు. ఇక వైజయంతి అలాగే సురేష్ ఇలా అందరూ నవ్వుకుంటూ ఉంటారు. ఇక ఆదిలక్ష్మి అనుకుంటుంది, చా ఈ కుటుంబాన్ని నాశనం చేయాలని నేననుకొస్తే ఇక్కడ పూజలు వ్రతాలు జరుగుతాయా అని కుళ్ళుకుంటూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా ఇక సాధునాయక్ వేరే ఏరియాకి ట్రాన్స్ఫర్ అవ్వడంతో ఇక మినిస్టర్ మనిషైన ఇంకొక ఆయన ఇక జేడీ గేమ్లోకి వస్తారు. ఇక జేడీకేడి జాగ్రత్త పడి వాళ్ళు ఎవరు అనేది బయటికి తెలియకుండా ఇక అవతలి వ్యక్తి ఎలాంటి వారు అని తెలుసుకొని అప్పుడే తమ ఫేసెస్ రివీల్ చేయాలని అనుకుంటారు. ఇక పూజంతా కంప్లీట్ చేసి ఒకరికి ఒకరు ప్రసాదాలు తినిపించుకొని ప్రశాంతంగా ఉండేసరికి ఒక కేసు వస్తుంది. ఆ కేసు విషయంలో జగదాత్రి కేదార్ హుటాహుట్న ఇక రమ్య దగ్గరికి వస్తారు. చెప్పు రమ్య, అర్జెంటుగా పిలిచావేంటి అనగానే మేడం అర్జెంటుగా ఎందుకు పిలిచానంటే సింధు కూడా మనతో వస్తున్నారు, మనం పక్క ఊరు పల్లెటూరుకి వెళ్ళాలి అని అంటుంది రమ్య. ఏంటి కేసు అనగానే ఊరంతా కంప్లైంట్ ఇచ్చారు, ఊరు మొత్తం కంప్లైంట్ ఇవ్వడంతో ఊరిలో ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క రోజు ఎవరో ఒకరు చనిపోవడం అనారోగ్య పాలు కావడం జరుగుతుంది, అలాగే ఊరంతా సమాధులమయం అయిపోతుందని ఇక ఎవరిపై కంప్లైంట్ ఇవ్వాలో తెలియక పోలీస్ స్టేషన్కి వచ్చి ఇక వాళ్ళ ఇల్లుల్ని అన్నీ అమ్మేసి వెళ్ళిపోవాలనుకుంటున్నారని కంప్లైంట్ ఇచ్చారు అనగానే ఇదేంటి విచిత్రంగా ఉంది కేసు, ఇలా వాళ్ళు ఎప్పటి నుండి ప్రవర్తిస్తున్నారు అని అంటుంది. అంటే వాళ్ళకి ఏదైనా జరిగిందా మేడం అని అంటుంది రమ్య. ఖచ్చితంగా జరిగే ఉంటుంది, ఎందుకంటే ఇప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న ఊరు ఇప్పుడు ఒక 20 రోజుల నుండి ఇలా ఊళ్ళో అనారోగ్యం చనిపోవడం జరుగుతుంది అంటే ఆ ఊరిపై ఎవరి కన్నైనా పడుండాలి అని చెప్పి అంటుంది దాత్రి. ఇక ఇటువైపు సింధు కూడా మేడం నిజమే మేడం, మాది చిన్న పల్లెటూరే, అక్కడ కూడా చేతబళ్ళు అనగానే ఇక కేదార్ అవునా అని చెప్పి సింధు దగ్గరికి వెళ్తూ ఉంటే ఇక జేడి తన్ని లాగేస్తుంది. ఓ మీ ఊళ్ళో ఇలా జరుగుతాయి కాబట్టి ఇక్కడ కూడా అలా జరిగిందంటావు, సర్లే ఎలాగూ కేసు ఉంది కాబట్టి కేసులో నీకు ఎంత వివరంగా తెలుసు అన్నది ఈరోజు తేలిపోతుంది, పదరమ్య అని చెప్పి ఇక ఊళ్ళో ఎంట్రీ ఇస్తారు జేడీ, కేడి, రమ్య అలాగే కిరణ్, సింధు. ఊరంతా ఒకే చోట రచ్చబండ దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ బాధపడుతూ అక్కడే వంట చేసుకుంటూ ఉంటారు. ఇదేంటి ఊళ్ళో ఎవరు ఇళ్ళకి వెళ్ళటం లేదు, పైగా
ఇంటికి వెళ్ళాక భయంతో వణికిపోతున్నారు. ఇలా ఊరు మొత్తం ఇలా ఊరినే ఖాళీ చేయాలనుకుంటున్నారు అంటే అని చెప్పి అందరినీ అడుగుతూ ఉంటుంది జగదాత్రి. ఊరంతా మీరొచ్చి వెళ్ళిపోతారు, కానీ ఇక్కడ పరిస్థితి ఏంటో మాకు అర్థం కావట్లేదు. మేమందరం వేరే చోటుకి వెళ్ళిపోతాము. రేపు మీరనుకున్నట్టే ఎవరో ఒకరు చచ్చిపోతారు అని చెప్పి ఊళ్ళో వాళ్ళు భయంతో ఇక జగదాత్రి కేదార్ అందరికీ చెప్తూ ఉంటారు. ఇక అర్థమవుతూ ఉంటుంది జేడీకేడీకి, ఖచ్చితంగా వీళ్ళలో భయాన్ని పోగొట్టాలి. వీళ్ళకి ఈ భయాన్ని తెప్పించే ఎవరు అన్నది వాళ్ళ వెనకాల ఉన్న వాళ్ళని మనం పట్టుకోవాలి జేడీ అని అంటుంది. అవును, ఊర్లో నైట్ నిఘా వెయ్యాలి. ఇప్పుడు వెళ్తున్నట్టు వెళ్తే నైట్ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అని చెప్పి జేడీకేడీ టీం అంతా ఇక ఊరు నుండి అందరినీ ఎంక్వైరీ చేసి బయటికి వస్తారు. కానీ రమ్య టీం మాత్రం అక్కడ ఏం జరుగుతుంది అన్నది తెలుసుకోవాలని కాపు కాస్తారు. ఇలా కొత్త కేసుని త్వరలో ఎలా ఛేదించబోతున్నారు, అలాగే ఊరు మొత్తం ఖాళీ అవ్వాలని దీని వెనకాల ఉన్నవారు ఎవరు అన్నది ఎలా తెలుసుకోబోతున్నారు అన్నది రాబోయే రోజుల్లో రాబోతుంది. ఈ రివ్యూ ఇక్కడితో ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. అప్కమింగ్ రివ్యూ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.